Srikanth Vadiga sir, and all the dignitaries, online and offline. ఇప్పుడు నార్మల్గా ఏదో ఒక కాజ్తో స్టార్ట్ చేస్తారు కాబట్టి మా కాజ్ ఏంటిదంటే తెలంగాణ బైఫోకేషన్ అన్నది ముఖ్యంగా ఆ యొక్క కాజ్ ఉంటే మేము ఎప్పుడు కూడా చెప్తా ఉంటాం. దట్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ తెలంగాణ ఉద్యమంలో గురుడు మోస్తున్నటువంటి సంస్థ. అదేవిధంగా మేము ఏంటిదంటే ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ అదే ఉద్యమ స్ఫూర్తిని కంటిన్యూ చేస్తూ ఉంది సార్. సో ఇక్కడ నార్మల్గా తెలంగాణ ఐటీ అసోసియేషన్ ప్రతి ఇయర్ కూడా నార్మల్గా సెలబ్రేట్ చేసుకునేది తెలంగాణ టీఐటీఏ జీడబ్ల్యూసీ మీట్ టీఐటీఏ సింపోజియం అని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ 2021లో వెస్టర్న్ హోటల్లో, దానికన్నా ముందు ఇట్లా డిఫరెంట్ హోటల్స్లో మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం ప్రతి ఇయర్ కూడా. సో ఈ ఇయర్ వచ్చేసరికి అంటే ఈ పాండమిక్ ఉంది, అసలు చేద్దామా అవుతాం అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం లాస్ట్ మూమెంట్లో అంటే గత 1 వీక్ నుంచి కూడా కంప్లీట్గా మాకు అసలు ఫార్వర్డ్ వెళ్దామా లేదా అనేటువంటి ఒక క్వశ్చన్ ఉంటుంది. సో ఇప్పుడు అంటే నార్మల్గా ప్రతి ఇయర్ కూడా ఇది మన హోటల్స్లో కానీ సెలబ్రేషన్ మోడ్లో చేసుకుంటూ ఉంటాము. ఇవాళ ఒక కాజ్తోని అంటే అది కూడా ఒక కాజ్తో చేద్దాము అన్నట్టు అనుకున్నాము. చాలా మంది కూడా ఇవాళ మనకి ఇక్కడ పర్మిషన్స్ దొరికింది. ఓన్లీ 40 మెంబర్స్ని ఇక్కడ అకామిడేట్ చేసే పర్మిషన్ దొరికింది. చాలా మంది కూడా మనకి ఆన్లైన్లో ఎంతో మంది మనకి లక్షల మంది మనకి ఆన్లైన్లో జాయిన్ అయినారు డిఫరెంట్ ఛానల్స్ నుండి. అదేవిధంగా ఈ తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఉండేటువంటి 33 కంట్రీస్లో ఉండేటువంటి చాప్టర్ మెంబర్స్ అందరూ కూడా ప్రతి కంట్రీలో కూడా వాళ్ళు ఆన్లైన్లో జాయిన్ అయినారు. అండ్ వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నా. అంటే డిఫరెంట్ టైమ్ జోన్స్ నుంచి వాళ్ళు జాయిన్ అయినందుకు. ముఖ్యంగా దాని లీడర్షిప్ రంజిత్ గవాలా గారికి కెనడా నుండి, అదేవిధంగా కిషోర్ పుల్లూరి ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, సింగపూర్ నుంచి సంతోష్ గారు, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మనం చేసేటువంటి ప్రోగ్రామ్ అంతా కూడా అంటే కంప్లీట్గా కూడా లైవ్లో ఈ యొక్క ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతుంది కాబట్టి అంటే లైవ్లో డిఫరెంట్ ఛానల్స్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి టెలికాస్ట్ అవుతుంది. చాలామంది కూడా తప్పు పట్టద్దు. అయితే 40 మెంబర్స్కే మాకు ఇక్కడ అలౌ చేయడం జరిగింది కాబట్టి చాలామంది కూడా రెస్ట్రిక్షన్స్ అండ్ టికెట్స్ ఎంట్రీ పాసెస్ ఇవ్వలేకపోయినాము. మా అందరి తరఫు నుంచి లీడర్షిప్ టీం తరఫు నుంచి ఎవరైతే లైవ్ చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా మా టీం తరఫు నుంచి క్షమాపణ కోరుతా ఉన్నాం. ఎందుకంటే చాలా తక్కువ లిమిటెడ్ పాసెస్ ఇవాళ ఇష్యూ చేయడం జరిగింది. అంటే 40 మెంబర్సే అలా ఉంది కాబట్టి. సో కమింగ్ టు టీఐటీఏ జర్నీ 2020లో స్టార్ట్ చేసినటువంటి 2010లో స్టార్ట్ చేసినటువంటి ఈ జర్నీ బైఫర్కేషన్ తర్వాత మేము ఎప్పుడు అనుకుంటూ ఉంటాం తెలంగాణ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాతనే మా యొక్క జర్నీ స్టార్ట్ అయిందని చెప్పి మేము అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే 2014లో అగ్రెసివ్గా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పైన ఫోకస్ చేసింది తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ విత్ ద సపోర్ట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మా కేటీఆర్ అన్న అండ్ కేసీఆర్ గారు. అదేవిధంగా అంతే పెద్ద ఎత్తున మాకు సపోర్ట్ ఇచ్చినటువంటి ఎంతోమంది మాకు మెంటర్స్, ముఖ్యంగా నిరంజన్ రెడ్డి సార్ ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. స్టార్టింగ్ డే నుంచి మాకు ఎంతో కూడా మనందరికీ కూడా నిరంజన్ రెడ్డి సార్ ఎంతో సపోర్ట్ చేస్తూ ఉండే. అదేవిధంగా గోవర్ధన్ సార్ కావచ్చు, నెక్స్ట్ శ్రీకాంత్ వాడిగా సార్ కావచ్చు, అండ్ ప్రకాష్ అన్న మాకు ఎప్పటి నుండో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇవాళ చేసేటువంటి ప్రోగ్రామ్ సో ఇక్కడ స్టార్ట్ అయినటువంటి మా జర్నీ సో 2010లో మాది స్టార్ట్ అయింది జర్నీ. సో మా ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ వచ్చేసి అడ్వైజరీ కౌన్సిల్గా మాకు ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ గారు కొద్దిసేపట్లో జాయిన్ అవుతున్నారు. జయేష్ రంజన్ గారు ఆయన వచ్చేసి అడ్వైజరీ కౌన్సిల్కి చైర్మన్. దాని తర్వాత గోవర్ధన్ గారు జేఎన్టీయూ రెక్టర్ అండ్ శ్రీకాంత్ సార్. అండ్ మనకి మెంబర్స్ వచ్చేసి 20,000 మెంబర్షిప్ అనేది మాకు ఉంది. ఐటీ ఎంప్లాయీ చాప్టర్, స్టార్ట్అప్ చాప్టర్, ఎన్ఆర్ఐ చాప్టర్, అదేవిధంగా ఫ్యాకల్టీకి సంబంధించి ఫ్యాకల్టీ చాప్టర్, అండ్ దెన్ స్టూడెంట్కి సంబంధించి ప్రతి కాలేజ్లో కూడా మనకు స్టూడెంట్ మెంబర్షిప్ని
హ్యూజ్గా మనం ఎంకరేజ్ చేసినాం. ఇప్పటి వరకు 130 కాలేజెస్లో మన యొక్క స్టూడెంట్ మెంబర్షిప్ అనేది మనం తీసుకున్నాం. సో దాని తర్వాత డిస్ట్రిక్ట్ చూసుకుంటే డిస్ట్రిక్ట్ సెటప్ ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంటే డిస్ట్రిక్ట్ లీడర్షిప్ని పెట్టుకున్నాం. 33 డిస్ట్రిక్ట్లో కూడా వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోన్ నెంబర్స్ మీరు చూడొచ్చు. నెక్స్ట్ సో అక్రాస్ గ్లోబ్ మాకు ఉండేటువంటి యుఎస్ఏలో మనోజ్ కావచ్చు, యూకేలో విశ్వ, కెనడాలో రంజిత్, దుబాయ్ నరేష్, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ప్రతి కంట్రీలో కూడా 33 కంట్రీస్లో ఇప్పటి వరకు ఇవాళ వచ్చినటువంటి 33 కంట్రీస్లో మా యొక్క లీడర్షిప్ ఉంది. సో ఇది మా జర్నీ ఫ్రమ్ 10 to 20. సో స్టార్టింగ్ విత్ ఇన్సెప్షన్ అంటే 2014లో మీకు గుర్తుంటే డిజిటాన్ అనేటువంటి కార్యక్రమాన్ని మీరే స్టార్ట్ చేసినారు సార్ అది. సో 2015లో అది స్టార్ట్ చేసినాము. అండ్ తర్వాత హ్యాకథాన్స్ అని చెప్పి తెలంగాణ ఎర్లీ కోడర్స్, విలేజ్ ఇన్నోవేషన్ అందరూ పాండమిక్ టైంలో ఈ కన్సల్ట్ అనేటువంటి ఒక గొప్ప అప్లికేషన్ని తీయడం జరిగింది. సో మా అచీవ్మెంట్స్లో అంటే ముఖ్యంగా మా చీఫ్ గెస్ట్ నిరంజన్ రెడ్డి సార్ని అంటే వనపర్తిలో ఉండేటువంటి అక్కడ విలేజ్ మీకు గుర్తుంటే పెద్ద వర్షం పడుతుంది, ఆ టైంలో మీరు వచ్చినారు. మనము టెంపుల్లో ఇనాగ్రేట్ చేసినాము డిజిటల్ గావ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్. సో మీరు ఇనాగ్రేట్ చేసినటువంటి డిజిటల్ గావ్ అనేటువంటి ఏదైతే ఇనిషియేటివ్ ఉందో వీఆర్ ప్రౌడ్ టు సే దట్ వీ హ్యావ్ ఇంపార్టెడ్ డిజిటల్ లిటరసీ సర్టిఫైడ్ డిజిటల్ లిటరేట్స్ని తయారు చేసినాం సార్. 4,50,000 మెంబర్స్ని సర్టిఫైడ్ డిజిటల్ లిటరేట్స్ తయారు చేసినాం. అది ఇనిషియేట్ చేసింది మీరే ఇనిషియేట్ చేసినారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సో తెలంగాణ ఎర్లీ కోడర్స్ అనేటువంటి ప్రాజెక్ట్. నెక్స్ట్ సో ఇక్కడ ప్యాక్ చేస్తున్నాం సార్. మేము ఒక కార్యక్రమం ఇంటర్నేషనల్ బడి అనేటువంటి కార్యక్రమంలో ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండేటువంటి 8th grade 9th grade స్టూడెంట్స్ని మన గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఎవరైతే Tier 2 Tier 3 సిటీస్లో ములుగులో, నారాయణపేటలో, అట్లనే వనపర్తి ఇట్లా డిఫరెంట్ మారుమూల డిస్ట్రిక్ట్లో ఉండేటువంటి గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు అక్కడ ఎవరైతే మన తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళతోని ఇక్కడ కనెక్ట్ ప్రోగ్రామ్ డిజిటల్ బడి అనేటువంటి కార్యక్రమాన్ని కండక్ట్ చేసినాము. అక్కడ స్కూల్ పిల్లలు 8th grade 9th grade 10th grade పిల్లలు ఇక్కడ 8th grade 9th grade పిల్లలతోని ఆన్లైన్లో కనెక్ట్ అవుతారు. అండ్ వాళ్ళు ఒక 10 స్కూల్స్ని ఒక అబ్బాయి అడాప్ట్ చేసుకుంటారు. ఆ 10 స్కూల్స్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళు ఏంటిదంటే అక్కడ ఉండేటువంటి నాలెడ్జ్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం కానివ్వండి, టెక్నాలజీ ఎక్స్చేంజ్ చేసుకోవడం కానివ్వండి, అక్కడ కనెక్ట్ పెట్టినప్పుడు మాకు నిజంగా చాలా మంచిగా అనిపించింది. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటిదంటే మీకు కూడా మధ్యాహ్న భోజనం పథకం ఫ్రీగా పెడతారా? అక్కడ యుఎస్లో మీకు కూడా మధ్యాహ్న భోజన పథకం అంటే మిడ్ డే మీల్ ఉంటుందా మీకు కూడా? సో అట్లాంటి క్వశ్చన్స్, అట్లాంటి ఇంటరాక్షన్ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు, గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పిల్లలు అక్కడ పిల్లలు చేసుకోవడం జరిగింది. అండ్ కోవిడ్ టైంలో కూడా మీరు చూస్తే వీఆర్ అన్స్టాపబుల్. ఎక్కడంటే లాక్డౌన్ ఉంది, అక్కడ మేము టీ కన్సల్ట్ అనేటువంటి ఒక ప్రయత్నం, దానికి శ్రీకాంత్ గారు అండ్ వాళ్ళ టీం అంతా కూడా టీ కన్సల్ట్ అనేటువంటి ఒక అప్లికేషన్తోని 20,000 కన్సల్టేషన్స్ని ఒక డాక్టర్ని ఒక పేషెంట్ని కలపడం జరిగింది కోవిడ్ టైంలో. అట్లనే సంపర్క్ అనేటువంటి DRDO అప్లికేషన్ని సంపర్క్ అనేటువంటి ప్రోగ్రామ్ అంటే నార్మల్గా ఈ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో కోవిడ్ పేషెంట్స్ వాళ్ళని ట్రాక్ చేసే ఒక AI బేస్డ్ సొల్యూషన్ని TITA అండ్ DRDO ప్రౌడ్గా అది లాంచ్ చేసింది. అదేవిధంగా చాలా ఫిలంథ్రఫిక్ యాక్టివిటీస్ కూడా చేస్తుంటాయి. సో ఇవి మా కొన్ని వర్క్స్. సో ఇది ముఖ్యంగా చెప్పాలి సార్. 2021లో అగైన్ మళ్ళీ మీరే దానికి చీఫ్ గెస్ట్గా ఉండే కోవిడ్ దవాఖానా, నార్మల్గా కోవిడ్ దవాఖానా అనేటువంటి ఒక గొప్ప ఇనిషియేటివ్ని తెలంగాణ అంటే అమెరికన్ తెలంగాణ సొసైటీ అనేటువంటి అమెరికన్ ఆర్గనైజేషన్ వాళ్ళ దగ్గర ఉండేటువంటి డాక్టర్స్ సపోర్ట్ ఇస్తా అన్నారు. గ్రౌండ్ లెవెల్లో వచ్చేసరికి అంటే కోవిడ్ టైంలో స్కూల్స్ అన్నీ కూడా బంద్ ఉండే. సో కోవిడ్ టైంలో స్కూల్స్ బంద్ ఉన్నప్పుడు అక్కడ స్కూల్స్ని ఒక దవాఖానాగా చేంజ్ చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచన మాకు వచ్చింది. ఆ స్కూల్స్ని కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి ఇచ్చినామంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక కంప్యూటర్ అండ్ వాళ్ళకి ఒక అంటే అక్కడ ఉండేటువంటి వైఫై కానివ్వండి అండ్ దెన్ వెబ్ క్యామ్ ఇచ్చినాము.
డాక్టర్స్ని అండ్ పేషెంట్స్ని అక్కడ ఉండేటువంటి మా వాలంటీర్స్ డెఫినెట్గా ఈ స్టేజ్ నుంచి మా వాలంటీర్స్ని నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నా. అక్కడ కనిపించేది సుశాంత్ అండ్ ఇది వచ్చేసి మాకు నాగనూరులో సుశాంత్ అండ్ విశాల్. సో అట్లాంటి వాలంటీర్స్ అందరూ కూడా కోవిడ్ పేషెంట్స్ని కోవిడ్ టైంలో దగ్గర నుండి డాక్టర్ని కనెక్ట్ చేసే ప్రయత్నం ఎంతో మంది మా వాలంటీర్స్ చేసినారు. వాళ్ళందరికీ కూడా ఈ స్టేజ్ సో కోవిడ్ దవాఖానా అనేటువంటిది ఇనిషియేటివ్ మీరు పల్మూరులో మీరే వచ్చేసి సార్ కోవిడ్ దవాఖానా ఇనిషియేట్ చేసినారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థింకింగ్. దాని తర్వాత మనందరికీ తెలుసు అంటే ఐటీలో హెరిటేజ్ అంటే ఏఐ హెరిటేజ్ ఎట్లా మనం ఫ్యూజన్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేసినప్పుడు ఇది మన తెలంగాణకి ఒక అంటే గొప్ప సంపద అని చెప్పొచ్చు. తెలంగాణలో అప్పుడే 3500 years బ్యాక్ ఆది మానవులు ఈ యొక్క నిలువురాళ్ళ అనేటువంటి ప్రాంతంలో అక్కడ కాలమానాన్ని అంటే అక్కడ ఉండేటువంటి ఏదైతే నైట్ బేర్ కాన్స్టలేషన్ ఆ కాన్స్టలేషన్ ఏదైతే ఉండేనో నార్త్ స్టార్ ఎక్కడుందో ఇప్పుడు కంపాస్ పెట్టినా కానీ ఆ నార్త్ స్టార్ అక్కడనే ఉంటుంది. అండ్ ప్రతి లాంగెస్ట్ డే రోజు ఆ యొక్క ఎండబడినప్పుడు ఆపోజిట్ సైడ్ అంటే నేను కరెక్ట్గా మీకు కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను కానీ ఈ యొక్క గొప్ప సంపదని యునెస్కో గుర్తింపు కోసము దాని తర్వాత ఏఐ బేస్డ్ దాన్ని ఎట్లా మనం ట్రాక్ చేయాలని చెప్పి కేపీ రావు గారు అని చెప్పి ఆయన ఎక్స్ డైరెక్టర్ దీనిపైన వర్క్ చేసినారు. వాళ్ళ టీంతోని ఈ యొక్క నిలువరాల పైన ఫోకస్ చేసి దాని మీద వర్క్ చేస్తున్నారు. అండ్ దాని తర్వాత 6 months సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్. ఒక 6 months మారుమూల ప్రాంతంలో ఉండేటువంటి గ్రాడ్యుయేట్స్ని హైదరాబాద్ తీసుకొచ్చి వాళ్ళకి ఫుల్ ఫ్లెజ్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. నియర్ అబౌట్ 200 members గ్రాడ్యుయేట్స్ని మేము ఇక్కడికి తీసుకొచ్చినాము. ఇక్కడ తీసుకొచ్చేసి ఆ 200 members గ్రాడ్యుయేట్స్ని ఇక్కడ ట్రైన్ చేస్తే వాళ్ళకి ఇక్కడ చూస్తే చీరణ గారు అక్కడ నారాయణపేట ఎస్పీ గారు ఆవిడ సర్టిఫికేషన్ ఇస్తున్నారు. వాళ్ళందరికీ కూడా చాలా మంది కూడా పెద్ద పెద్ద కంపెనీస్లో అక్కడ మారుమూల గ్రామంలో ఉండేటువంటి డిగ్రీ కాలేజ్ పిల్లలు వాళ్ళకి సైబర్ సెక్యూరిటీ అవగాహన బేసిక్ లెవెల్లో ఇచ్చినాము. కాగ్నిజెంట్లో, ఇన్ఫోసిస్లో, ఐబిఎంలో గొప్ప గొప్ప జాబ్స్ వాళ్ళకి ఇప్పించగలిగింది టీఐటీ. దాని తర్వాత ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇయర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి గొప్ప కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ గారు ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ ఇనిషియేట్ చేసింది. ఏఐ ఇయర్ ఆఫ్ ఏఐగా 2020ని ప్రకటిస్తూ దాన్ని ఎక్స్టెన్షన్ చేసింది. దానిలో కూడా టీఐటీ అనేది కీ రోల్ ప్లే చేసింది. సో ఎంసీఈఎంఈ చాలా మంది కూడా డిఫెన్స్లో ఐటీ మిలిటరీ కాలేజ్ మన దగ్గరే హైదరాబాద్లోనే ఉంది. కాకపోతే ఇప్పటి వరకు కూడా మిలిటరీ కాలేజ్ని మనం చూసుకుంటే అక్కడ ఉండేటువంటి ఎవరైతే మిలిటరీ కాలేజ్ వాళ్ళు చెప్తా ఉన్నారు దట్ ఇప్పటి వరకు కూడా ఐటీ సెక్రటరీ ఆర్ హైదరాబాద్లో ఉండేటువంటి ఐటీ కంపెనీతోని ఈ మిలిటరీ కాలేజ్కి ఇప్పటి వరకు టైప్ కాలేదు. అంటే మనము ఇక్కడ హైదరాబాద్లో ఉంటూ హైదరాబాద్ మిలిటరీ కాలేజ్ నుంచే టెక్నాలజీని బార్డర్కి ఇస్తూ ఉన్నాం ఎంసీఈఎంఈ నుండి. కాకపోతే ఇప్పటి వరకు కూడా టైప్ కాలేదు. అట్లాంటి టైప్ని టీఐటీఏ ఫస్ట్ టైం ఐటీ సెక్రటరీ ఎంసీఈఎంఈని తీసుకెళ్ళి అక్కడ మీరు చూడొచ్చు అక్కడ ఉండేటువంటి కమాండెంట్ వాళ్ళతోని టైప్ చేయించింది. అండ్ వీఆర్ ప్రౌడ్ దట్ ఇక్కడ మీకు ఏఐ బేస్డ్ యాక్సిడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ని గవర్నమెంట్కి వాళ్ళు ప్రజెంట్ చేసింది ఇన్ ప్రజెన్స్ ఆఫ్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్. సో రూరల్ పార్ట్లో అంటే కల్చర్లో ఐటీ సో కల్చరల్ డిపార్ట్మెంట్కి ఐడి కార్డ్స్ ప్రొవైడ్ చేయడంలో కీ రోల్ ప్లే చేసింది తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్. దేశంలోనే మొట్టమొదటిసారి మారుమూల గ్రామంలో ఎక్కడ కళాకారులు ఉన్నా కానీ వాళ్ళకి ఆన్లైన్ ద్వారా చిన్న మొబైల్ యాప్ ద్వారా వాళ్ళు ఆన్లైన్లో పెట్టుకుంటే పేరిని కళాకారులు, ఒగుడోలు కళాకారులు ఇట్లా డిఫరెంట్ కళాకారులు రూరల్ పార్ట్లో వాళ్ళకి గుర్తింపు ఉండదు. సో అట్లాంటి వాళ్ళు నైట్ టైం వాళ్ళు వచ్చేసి అంటే వెపన్స్ పెట్టుకొని వాళ్ళు ఏదైతే చాకులు అవి పెట్టుకుంటారో వాళ్ళు డాన్సెస్ వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు కంపల్సరీ ఆ పోలీస్ వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయడం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఐడెంటిటీ కార్డు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. ఒక గొప్ప ఆలోచన ఏదైతే ఉందో తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆ టెక్నాలజీని ప్రొవైడ్ చేసి దేశంలోనే మొట్టమొదటి ఆన్లైన్ బేస్డ్ ఏదైతే ఐడి కార్డ్ సిస్టమ్ ఉంటుందో దాన్ని పెట్టింది. దానికి నేషనల్ లెవెల్లో గుర్తింపు మొత్తం స్కాచ్ అవార్డ్ అనేది 3 సార్లు దీనికి ఈ యొక్క అప్లికేషన్కి రావడం జరిగింది.
అదేవిధంగా తెలంగాణ ఎర్లీ కోడర్స్ అనేటువంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ని మళ్ళీ మన ప్రభుత్వం అంటే TSTS తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ తీసుకుంది. సో తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ ఈ తెలంగాణ ఎర్లీ కోడర్స్ అనేటువంటి ప్రాజెక్ట్ తీసుకుంది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి విద్యార్థులు గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు. నార్మల్గా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు అసలు కంప్యూటర్ ఎడ్యుకేషన్ అన్నదే చాలా పెద్ద టాస్క్. అట్లాంటిది తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ గ్రామీణ స్థాయికి పోయి ఇప్పుడు వాళ్ళని ములుగు, వనపర్తి అండ్ నెక్స్ట్ గద్వాల్ అండ్ దాని తర్వాత నారాయణపేట ఈ ప్రాంతాలు మేము సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకున్నప్పుడు అక్కడ ఉండేటువంటి విద్యార్థులు ఏ స్థాయికి వచ్చినారంటే వాళ్ళు పైథాన్ నేర్చుకున్నారు, పైథాన్ పైన ప్రోగ్రామింగ్ చేస్తున్నారు, స్క్రాచ్ ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. తద్వారా అక్కడ ఉండేటువంటి పిల్లలు గేమ్స్ డెవలప్ చేసే స్థాయికి, అంటే నార్మల్గా మన పిల్లలందరూ ఆ గేమ్స్ ఆడుతూ ఉంటారు. కాకపోతే అక్కడ ఉండేటువంటి పిల్లలు ఏంటంటే గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి అక్కడ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు గేమ్స్ తయారు చేసే స్థాయికి, ఒక మొబైల్ అప్లికేషన్స్ తయారు చేసే స్థాయికి తీసుకొచ్చింది తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అండ్ దాని తర్వాత చాలా మంది కూడా ఇండస్ట్రీ టూర్ అనగానే గవర్నమెంట్ స్కూల్ అంటే ఇది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లేకపోతే పాలిటెక్నిక్ స్టూడెంట్స్ వాళ్ళకి అనుకుంటారు. సో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మా ఐటీ ఇండస్ట్రీని చూడండి అని చెప్పి ఐటీ ఇండస్ట్రీకి టీహబ్ చూపెట్టినాము. సైబర్ టవర్స్ అందరూ కూడా బయట చూస్తూ ఉంటారు, కాకపోతే సైబర్ టవర్స్ లోపలికి వెళ్ళి వాళ్ళకి వర్క్ ఏరియా విజిట్ చేపించినాము. ఇక్కడ ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ ప్రిమైసెస్ విజిట్ చేసినారు. అంతేకాకుండా ఫినిక్స్లో ముఖ్యంగా నేను అప్రిషియేట్ చేయాల్సింది, థ్యాంక్ యూ చెప్పాల్సింది మీకు సార్, శ్రీకాంత్ గాడిగా సార్. దానికి ముందుండి సపోర్ట్ చేసినారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాళ్ళందరికీ కూడా అక్కడికి వచ్చినప్పుడు అంటే దీని ఫలితము, దాని ఫ్రూట్స్ ఏంటిదంటే, మొన్న ఒక అమ్మాయి గవర్నమెంట్ స్కూల్ విద్యార్థి శ్రీజ అనేటువంటి అమ్మాయి, గద్వాల్ ప్రాంతం చెందినటువంటి అమ్మాయి, ఆమె మొన్న పార్లమెంటరీ కమిటీ ముందు, ఐటీ పార్లమెంటరీ కమిటీ ముందు ఆమె యొక్క ఇన్నోవేషన్ని అక్కడ ప్రజెంట్ చేయగలిగింది. 10th క్లాస్ విద్యార్థి గవర్నమెంట్ స్కూల్ నుంచి. అంటే ఆమె మైండ్ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఓపెన్ అయింది దట్ అరే ఇన్నోవేషన్, ఏదన్నా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ దానికి సొల్యూషన్, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సొల్యూషన్ అన్నది మైండ్లో పెట్టుకుంది. అక్కడికి వెళ్ళింది. చింతలగుంట అనేటువంటి గ్రామం, చింతలగుంట అనేటువంటి కేటీ తోటి అనేటువంటి మండల్ మనకి చూసుకుంటే రాష్ట్రంలోనే లిటరసీ రేట్లో చాలా లోయెస్ట్ ఉండేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి శ్రీజ ఇక్కడికి వచ్చింది. ప్రౌడ్గా శ్రీజ వచ్చింది. శ్రీజకి మేము జాయింట్ సెక్రటరీ పదవిని ఇన్నోవేషన్ అండ్ స్టార్ట్అప్ చాప్టర్లో స్టార్ట్అప్ అండ్ ఇన్నోవేషన్ చాప్టర్లో ఆయనకి జాయింట్ సెక్రటరీ స్థానం కల్పించినారు. వస్తుంది. సో శ్రీజ ఇక్కడ ఆవిడ అట్లాంటి ఇన్నోవేషన్ అంటే తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ చేసేటువంటి కార్యక్రమాలలో ఎంతో ఇంపాక్ట్. ఇప్పటిదాకా మీరు చూస్తున్నారు దట్ జాబ్స్, ఐటీ జాబ్స్ రావడం కానివ్వండి, వాళ్ళకి కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇవ్వడం కానివ్వండి, కోడింగ్ లిటరసీ ఇవ్వడం కానివ్వండి, అంతేకాకుండా ఇన్నోవేషన్ పైన ఫోకస్ చేయడం. నెక్స్ట్ సో దాని తర్వాత అంగన్వాడీ స్కూల్స్లలో డిజిటల్ ఎడ్యుకేషన్ని అమిత్ అండ్ టీమ్ వాళ్ళు అంగన్వాడీ స్కూల్ ఉండేటువంటి విద్యార్థులకు AI బేస్డ్ లెర్నింగ్ అన్నది ఇంట్రడ్యూస్ చేసినాము. సో దాని తర్వాత మెడికల్ డివైజెస్ ఎన్నో ప్రాంతాలలో కూడా ఆక్సిమీటర్స్, థర్మల్ స్కాన్స్, కొన్ని వేల ఆక్సిమీటర్స్, థర్మల్ స్కాన్స్ TITA డొనేట్ చేయగలిగింది. అండ్ ముఖ్యంగా మీ డిపార్ట్మెంట్స్ అనేది అగ్రికల్చర్ హ్యాకథాన్ అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మేము తీసుకున్నాము. మేము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విజిట్ చేసినాము. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ములుగు కావచ్చు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మన జీడిమెట్లలో ఉండేటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. బట్ టీం అందరూ కూడా ఒక 40 మెంబర్స్ దాకా మేము ఆ ప్రాంతానికి విజిట్ చేసిన తర్వాత మా ఉద్దేశం ఏంటిదంటే ఫిజికల్గా వెళ్ళేసేసి మేమే ట్రాక్టర్ నడిపియాలి, మేమే ఆ మట్టిని ముట్టుకోవాలి అని చెప్పి ఒక ఆశతోని, అంటే ఇప్పుడు నార్మల్గా అగ్రికల్చర్ హ్యాకథాన్స్ అయ్యేవి ఇట్లాంటి ఏసీ రూమ్స్లలో. ఈవెన్ ఇక్కడ కూడా ఎన్నో హ్యాకథాన్స్ జరిగినాయి, బట్ ఏసీ రూమ్లలో హ్యాకథాన్స్ జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మేము చేసినటువంటి కార్యక్రమం ఏంటిదంటే మట్టి ముట్టుకొని అక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తెచ్చుకోవాలి. నార్మల్గా మట్టి ముట్టుకొని అంటే మేమే ట్రాక్టర్ నడిపేయాలి, మేమే దున్నాలి అని చెప్పి
అదొక వినూత్నమైన ఆలోచన. ఒక 45 days ఈ యొక్క హ్యాకథాన్ పెట్టినాం. ఫస్ట్ హార్టికల్చర్ ఉండేటువంటి ప్రోడక్ట్స్ని మేము తీసుకొని ఒక 2 acres ప్రాంతంలో మేము అందరం కూడా ఫిజికల్గా వెళ్ళి వీకెండ్లో అగ్రికల్చర్ అనేటువంటి ప్రోగ్రామ్ని మేము చేసినాము. చాలా ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ని కూడా ఐడెంటిఫై చేసినాం. సో దాని తర్వాత టీ కల్చర్ అనేటువంటి అప్లికేషన్. సో ఇవాళ మేము అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ TITA ఆఫీసర్స్ విత్ అగైన్ కేటీఆర్ గారి సపోర్ట్తోని అండ్ IT సెక్రటరీ జయేష్ రంజన్ సార్ సపోర్ట్తోని సార్ అన్ని డిస్ట్రిక్ట్ కలెక్టరేట్స్కి కూడా ఆఫీస్ స్పేసెస్ ఇవ్వాలని చెప్పి TITAకి ఆఫీస్ స్పేస్ ఇవ్వాలని చెప్పి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో లెటర్ రాయడము. అగైన్ సజెషన్ ఫ్రమ్ మా అడ్వైజర్ శ్రీకాంత్ బాడిగా సార్, థ్యాంక్ యూ సార్. సో మ్యాక్సిమం ఒక 16 ఆఫీస్ స్పేసెస్ మనం సంపాదించుకోగలిగినాం. మేము ఇక్కడ రిక్వెస్ట్ చేసేది మీకు అంటే వనపర్తిలో కూడా ఒక ఆఫీస్ స్పేస్ అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది సార్. మీ సపోర్ట్ ఇంకా ఉంటే దానికి ఇది ఉంటుంది. సో ఆఫీస్ స్పేసెస్ అనేవి ప్రతి దగ్గర కూడా మనకు ఉన్నాయి. సో ఎన్నో అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్ TITAకి వచ్చినాయి. సో ఇవాళ చేసేటువంటి ప్రోగ్రామ్ ఏంటిదంటే TITA సింపోజియం 2022. నార్మల్గా మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం TITA సింపోజియం ప్రతి ఇయర్ కూడా. సో ఇవాళ ఏంటిదంటే రెస్ట్రిక్టెడ్గా ఒక 40 మెంబర్స్కే మనకి పర్మిషన్స్ ఉంది కాబట్టి మళ్ళొకసారి నేను లీడర్షిప్ తరఫు నుంచి ఎవరైతే రాలేకపోయినారో వారందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాను. త్వరలోనే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసుకున్నాము. సో ఇవాళ జరిగేటువంటి ప్రోగ్రామ్ నార్మల్గా మనం టీహబ్ అనగానే ఈ స్టార్టప్స్కి ఒక దేవాలయంగా భావిస్తూ ఉంటాం ఈ టీహబ్ దీన్ని. ఎందుకంటే ఆ వైబ్స్ కూడా పాజిటివ్ వైబ్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది టీహబ్లో. సో ఇవాళ మా థాట్ ఏంటిదంటే ఆన్లైన్లో చేసుకుందాం. ఆన్లైన్లో చేసుకుని ఇక్కడ మీకు కనిపించేటువంటి IT అంటే ఇంటెలిజెంట్ టెక్నాలజీ అది కాయిన్ చేసింది కేటీఆర్ గారు. IT ఇన్ అగ్రికల్చర్. IT ఇన్ అగ్రికల్చర్కి డాక్టర్ కల్పన గారు, ఆవిడ యాకబ్ నుండి యాకబ్ MD ఆవిడ మాట్లాడబోతున్నారు. అదేవిధంగా పాలిటిక్స్, IT ఇన్ పాలిటిక్స్ అని IT ఇన్ హెల్త్ కేర్ మనకి నాగేశ్వర్ రెడ్డి గారు AIG టీం నుండి వాళ్ళ టీం వస్తుంది. అట్లనే స్పోర్ట్స్, టూరిజం అండ్ కల్చర్ MD గారు మనోహర్ గారు వస్తున్నారు. ఎడ్యుకేషన్ పైన చూసుకుంటే ఎడ్యుకేషన్ పైన కూడా దాని టాక్ ఉండబోతుంది. అండ్ గవర్నెన్స్ TSTS నుండి గవర్నెన్స్ ఎట్లా ఉండబోతుంది అని TSTS నుండి. అట్లనే డిఫెన్స్, నార్మల్గా డిఫెన్స్లో IT అన్నదానికి లెఫ్టినెంట్ కర్నల్ గారు రాబోతున్నారు. అండ్ ఇరిగేషన్ని చూసుకుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి శంకర్ ప్రసాద్ గారు రాబోతున్నారు. లా ఎన్ఫోర్స్మెంట్ IT శ్రీధర్ రెడ్డి గారు. యానిమల్ హస్బెండరీ, నార్మల్గా IT ఇన్ యానిమల్ హస్బెండరీ. నిన్న అసలు యానిమల్ హస్బెండరీలో IT ఏముంటుందని నేను అనుకుంటున్నాను. అక్కడ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ పాలు విసుకోవడం లాంటివి అని నిన్న చెప్తా ఉన్నారు. వివర్ లైక్ వావ్ అనిపించింది. సో దాని తర్వాత వెల్త్ మేనేజ్మెంట్, ఇవాళ ఇక్కడ క్రిప్టో కరెన్సీ వీటిపైన దానిపైన కూడా ఒక టాక్ ఉండబోతుంది. డిఫెన్స్ అండ్ రియల్ ఎస్టేట్. సో ఇట్లా డిఫరెంట్ మార్నింగ్. అండ్ ఇంకోటి స్పేస్ సైన్స్, IT ఇన్ స్పేస్ సైన్స్ ఇక్కడ పెట్టలేదు కానీ IT ఇన్ స్పేస్ సైన్స్. ఇప్పుడు మనం బయటికి వెళ్ళేసేసి మధ్యాహ్నం తర్వాత వాళ్ళు ఏదో సోలార్ క్లాసెస్ చేస్తున్నారు. రఘునందన్ గారు అండ్ టీం వాళ్ళు ఎవరైతే ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళ టీం నుంచి వచ్చినారు. IT ఇన్ డిఫరెంట్ సెక్టర్స్ అనేటువంటిది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒక 3 days ఈ యొక్క ప్రోగ్రామ్ని మనం అనుకున్నాము. సో 3 days ప్రోగ్రాంలో డెఫినెట్గా ఈ టాక్స్ అన్నీ కూడా ఉండబోతున్నాయి. సో కింద వచ్చేసేసి మేము పెట్టింది IT ఫర్ సొసైటీ, అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఇవాళ వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే మాట్లాడతారో ఆ డొమైన్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ నుండి మా టీమ్ మెంబర్స్ ఇవాళ అంతా కూడా యాక్టివిటీ బేస్డే ఉంటుంది సార్. వాళ్ళకు పేపర్స్ ఇస్తాం. మార్నింగ్ నుంచి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరివి కూడా మేము షార్ట్ డౌన్ చేసుకుంటాం. We will understand the problem statement of that particular domain. ఆ డొమైన్ ఏదైతే ఉందో ఆ డొమైన్ని మేము అర్థం చేసుకుంటాం. సో ఇక్కడ నియర్ అబౌట్ 10,000 పైన పార్టిసిపెంట్స్ ఆల్రెడీ దీనికి పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ యొక్క ప్రోగ్రామ్కి. సో 3 days తర్వాత ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అన్ని వాళ్ళు షార్ట్ డౌన్ చేసుకొని బెస్ట్ ఐడియాకి మేము దానికి అవార్డ్ టాప్ 1, 2, 3 అవార్డ్స్ ఇవ్వబోతున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్ ఫర్ యువర్ టైం. థ్యాంక్స్ బండ ప్రకాష్ అన్న. అండ్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఆన్లైన్లో ఉండేటువంటి ప్రతి కంట్రీకి కూడా నేను మళ్ళీ థ్యాంక్ యూ చెప్తున్నా. సో విత్ దిస్ థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ, జై హింద్.